హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. బాక్స్ ఆఫీస్ దగ్గర కలికి ఫస్ట్ వర్కింగ్ డే ని ఎదుర్కోగా మండే రోజు తేలిపోతుంది. అసలైన రన్ మండే నుంచే స్టార్ట్ అవుతుంది. సినిమా ఇక లేవడం కష్టం. ఇలా అన్న ప్రతి ఒక్కరి నోళ్ళని మోయిస్తూ బాలీవుడ్ గా మరోసారి 60 కోట్ల పైన గ్రాస్ ని కలెక్ట్ చేస్తూ వన్ ఆఫ్ ది టాప్ నంబర్ ని మండే రోజు పెట్టింది ఈ ఫిల్మ్. నిన్న ప్రెడిక్షన్ వీడియోలో చెప్పుకున్నాం, మండే రోజు హోల్డ్ చేస్తే సినిమా సేఫ్ అయినట్టే అని. ఈ రోజు వచ్చిన హోల్డ్ కంటిన్యూ అయితే మాత్రం సెకండ్ వీకెండ్ వచ్చేలోపే మూవీ హిట్ అయిపోవడం పక్కా. ప్రభాస్ కి హిందీ ఆడియన్స్ తో పాటు బయట లాంగ్వేజెస్ వాళ్ళు కూడా ఓన్ చేసుకున్న విధానం సినిమా రన్ కి బాగా హెల్ప్ అవుతుంది. అండ్ చాలా మంది ఈ సినిమా మండే రోజు షెడ్ కెళ్ళిపోతుంది అనుకున్నారు. బట్ కట్ చేస్తే 10 కోట్ల పైన షేర్ ని కలెక్ట్ చేస్తూ రాక్ సాలిడ్ గా పర్ఫార్మ్ చేసింది ఈ ఫిల్మ్. అలా వరల్డ్ వైడ్ కలెక్షన్స్ తో 80% జస్ట్ 5 డేస్ లోనే రికవర్ చేసింది ఈ ఫిల్మ్. సో లేట్ చేయకుండా కలిగి 5 డేస్ కలెక్షన్స్ ఎంతో, ఇంకా ఎంత కలెక్ట్ చేస్తే హిట్ అవుతుందో క్లియర్ గా తెలుసుకుందాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోద్దు. ముందుగా తెలుగు స్టేట్స్ విషయానికి వస్తే నైజాంలో ఈ మూవీ మండే రోజు 6 కోట్ల షేర్ తో దుమ్ము దులిపేసింది. లాంగ్ వీకెండ్ తర్వాత వచ్చిన ఫస్ట్ వర్కింగ్ డే 6 కోట్ల షేర్ అంటే మామూలు విషయం కాదు. దాంతో నైజాంలో షేర్ 59 కోట్లు దాటింది. మరో 6 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే మూవీ నైజాంలో బ్రేక్ ఈవెన్ అయినట్టే. చూస్తుంటే ఇక్కడ 80 కోట్ల షేర్ మార్క్ ని దాటేలానే కనిపిస్తుంది. ఇదే గనక జరిగితే ప్రభాస్ ని అఫీషియల్ గా నైజాం నెంబర్ 1 హీరోగా అనౌన్స్ చేసేయచ్చు ఫర్ హిస్ కన్సిస్టెన్సీ. ఇక సీడెడ్ విషయానికి వస్తే మండే రోజు 18 లక్షల షేర్ ని కలెక్ట్ చేస్తూ మంచిగా హోల్డ్ చేయగా 5 డే షేర్ సీరియల్ లో 14 కోట్లు దాటింది. సీరియల్ లో బిజినెస్ 27 కోట్లు కావడంతో మరో 13 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే మూవీ ఇక్కడ బ్రేక్ ఈవెన్ అయినట్టే. ఇక ఉత్తరాంధ్రలో కూడా అదే రేంజ్ లో పర్ఫార్మ్ చేస్తూ 5th డే 17 లక్షల వరకు షేర్ ని కలెక్ట్ చేయడంతో 5 డే షేర్ 14 కోట్లు దాటింది. ఉత్తరాంధ్రలో బ్రేక్ ఈవెన్ కోసం మరో 7 కోట్ల షేర్ వస్తే చాలు. ఇక ఆంధ్రలో మిగిలిన టెరిటరీస్ లో అప్ టు ద మార్క్ పర్ఫార్మ్ చేయలేకపోయినా మంచిగానే హోల్డ్ చేయడంతో షేర్స్ అనేవి ఇలా ఉన్నాయి. 5 డేస్ కి గాను ఈస్ట్ లో 8.4 కోట్లు, వెస్ట్ లో 6.15 కోట్లు, గుంటూరులో 7.9 కోట్లు, కృష్ణాలో 7.5 కోట్లు అండ్ నెల్లూరులో 4 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 5 డేస్ కి గాను టోటల్ తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 121.5 కోట్లకి చేరుకోగా గ్రాస్ 190 కోట్ల రేంజ్ లో ఉంది. తెలుగు స్టేట్స్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ 168 కోట్లు కావడంతో బ్రేక్ ఈవెన్ కి మరో 47 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే చాలు. ఇక కర్ణాటకలో 5th డే సాలిడ్ గా పర్ఫార్మ్ చేసిన ఈ ఫిల్మ్ వర్కింగ్ డే రోజు కూడా 1.8 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ మైండ్ బ్లాక్ చేసిందని చెప్పొచ్చు. దాంతో కర్ణాటక షేర్ 19.5 కోట్లకి చేరుకుంది. మరో 5.5 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే కర్ణాటకలో బ్రేక్ ఈవెన్ అయినట్టే. ఇక కేరళలో 5th డే 40 లక్షలకు పైగా షేర్ కలెక్ట్ చేస్తూ ట్రేడ్ కి సైతం షాక్ ఇవ్వగా ఇప్పటికే ఇక్కడ 20 లక్షల ప్రాఫిట్ తో హిట్ అనిపించుకుంది ఈ ఫిల్మ్. ఫుల్ రన్ లో ఈజీగా 10 కోట్ల షేర్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక తమిళనాడులో మండే 1.3 కోట్ల షేర్ తో సాలిడ్ గా పర్ఫార్మ్ చేయగా 5 డే షేర్ 11.8 కోట్లకి చేరుకుంది. ఇక్కడ మరో 4.2 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే చాలు. ఇక ఇండియాలో 5th డే హిందీ నెట్ 15 నుంచి 18 కోట్ల మధ్య రావచ్చని నిన్న ప్రెడిక్షన్ వీడియోలో చెప్పుకున్నాం. 5th డే ఎగ్జాక్ట్ గా 16.5 కోట్ల నెట్ తో దుమ్ము లేపింది కలిగే ఫిల్మ్. దాంతో 5 డేస్ హిందీ నెట్ ఇండియాలో 128 కోట్లు దాటింది. హిందీ ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా షేర్ వాల్యూ 65 కోట్ల రేంజ్ లో ఉండగా మరో 20 కోట్లు కలెక్ట్ చేస్తే ఇక్కడ హిట్ అయినట్టే. ఇక ఓవర్సీస్ విషయానికి వస్తే ఎంత చెప్పినా కూడా తక్కువే. ప్రతి చోట ఆల్ టైమ్ రికార్డ్స్ తో మోత ముగిస్తుంది ఈ ఫిల్మ్. ఇప్పటికే నార్త్ అమెరికాలో 100 కోట్ల పైన గ్రాస్ ని కలెక్ట్ చేస్తూ ఫాస్టెస్ట్ 100 crore మూవీగా రికార్డ్ పెట్టగా మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అండ్ రిమైనింగ్ కంట్రీస్ లో కూడా తెలుగు సినిమాకి ముందెప్పుడూ లేని విధంగా మార్కెట్ ని క్రియేట్ చేస్తుంది ఈ ఫిల్మ్. ఫ్యూచర్ లో ఇన్ని ఆల్ టైమ్ రికార్డ్స్ ని దాటాలంటే చాలా టైం పట్టొచ్చు. ఈ మూవీ ఓవర్సీస్ 5 డే షేర్ వాల్యూ 73 కోట్లు దాటింది. బ్రేక్ ఈవెన్ కి ఇంకొక అడుగు దూరంలో మాత్రమే ఉందని చెప్పొచ్చు. ఈ రోజు వచ్చే కలెక్షన్స్ తో ఓవర్సీస్ లో బ్రేక్ ఈవెన్ అయిపోతుంది ఈ ఫిల్మ్. సో ఫస్ట్ బిగ్ బ్రేక్ ఈవెన్ పాయింట్ వచ్చేసి ఓవర్సీస్. అలా ఈ మూవీ 5 డేస్ కి గాను టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన షేర్ 300 కోట్లకి దగ్గరలో ఉండగా వరల్డ్ వైడ్ గ్రాస్ 575 కోట్ల రేంజ్ లో ఉంది. వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 372 కోట్లు కావడంతో మరో 73 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే మూవీ బ్రేక్ ఈవెన్ అయినట్టే. మరి ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుందో చూడాలి. మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. సో గైస్, దట్స్ ద వీడియో. ఇదే కలికి 5 డేస్ వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ మూవీ ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థాంక్యూ.